బనగానపల్లి. ఇది వచ్చి బనగానపల్లి. ఇది బ్రహ్మంగారికి సంబంధించిన గుడి. ఈ చింత చెట్టు కనిపిస్తుంది చూసారా? ఈ చింత చెట్టు వచ్చేసి బ్రహ్మంగారు వీరభోగ వసంతరాయలుగా జన్మించినప్పుడు ఈ చింత చెట్టుకి మల్లెపూలు పూస్తాయి. అయితే ఇది ఎప్పుడు జరుగుతుందంటే ఈ కలియుగం అంతమయ్యేలోపు, అంతమైన తర్వాత అప్పుడు బ్రహ్మంగారు వీరభోగ వసంతరాయలుగా జన్మిస్తారు. మళ్ళీ ఆ స్వామివారు జన్మించినప్పుడు ఈ మనం కనిపిస్తున్న చింత చెట్టు, మనకు కనిపిస్తున్న చింత చెట్టు ఏదైతే ఉందో దానికి మల్లెపూలు పూస్తాయి అని ఇక్కడ పురాణాలు, చరిత్రలు చెప్తున్నాయి. ఈ వీడియో చేయడానికి నేను ఇక్కడికి వచ్చానండి. చూడండి అంతా. ఇప్పుడు మనం కిందకి వెళ్తున్నాం పైనుంచి. అంటే నేను మా ఫ్యామిలీతో పాటు వచ్చానండి. వచ్చా. ఈ కనిపిస్తుంది కదా కింద, అది మెయిన్ గుడి. ఆ కనిపించేదే, ఆ గుడిలో ఉన్నది కనిపించేదే ఇది చింత చెట్టు. ఈ చింత చెట్టుకి మల్లెపూలు పూస్తాయి. కాలజ్ఞానం ప్రకారం ఈ కలియుగం అంతరించిన తర్వాత ఈ చింత చెట్టుకి మల్లెపూలు పూస్తాయి. బయటకు దారి చూడండి, ఇది బయటకు దారి.